నన్ను తన ఫ్రెండ్స్కి పరిచయం చేసి తన పక్కనే కూర్చోబెట్టుకుని వాళ్లతో సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికి ఇంకా కొంతమంది బంధువులు ఇంకా ఉండడంతో నేను అలా పార్దు పక్కన కూర్చుంటే ఏమైనా అనుకుంటారేమో అన్న భయంతో నా చేతులు నలుపుకుంటుంటే అది గమనించిన పార్దు నా చేతులు పట్టుకుని ఎందుకురా టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. సడన్ గా పార్దు అలా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక తలదించేసుకున్నాను కంగారుగా. నేను నోరు విప్పు చెప్పకుండానే పార్దు నా ఇబ్బంది అర్థం చేసుకున్నాడో ఏమో నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని మనమిప్పుడు భార్యాభర్తలం రా రాధి, ఇలా సరదాగా కూర్చోవడంలో తప్పేం లేదు అని నాకు సర్ది చెప్పాడు. దాంతో ఇంకేం మాట్లాడలేకపోయాను నేను. అక్కడ కూర్చున్నప్పటి నుండి మాకు కాస్త దూరంలో కూర్చున్న పార్దు మేనత్త చూసే చూపులు నాలో ఉన్న భయాన్ని మరింత ఎక్కువ చేస్తుంటే, చూసావా వదినా, పెళ్ళై పట్టుమని 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే మొగుడిని కొంగుకు కట్టుకుని తిరుగుతుంది ఆ పిల్ల. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సంవత్సరం తిరిగేసరికి మా అన్నయ్య వదిన మా పార్దు మీద ఆశలు వదిలేసుకోవడమే అనింది పక్కావిడితో. ఆ మాటలకి నాకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. కానీ పంటి బిగువన బాధని అదిమి పెట్టుకుని కష్టంగా అక్కడే ఉన్నాను. ఆ మాటలకి ఆవిడకి కడుపు మంట చల్లారక, అయినా మేమెక్కడా వాళ్ళెక్కడా, అసలు ఆ పిల్ల పార్దుకి ఏ విధంగానూ సరిపోదు. అదే మా మధు అయితే వాడికి ఈడు జోడు కరెక్ట్గా సరిపోతుంది. కానీ వాడు ఆ పిల్లని ఇష్టపడ్డాడు అని మా అన్నయ్య కాదనలేకపోయాడు. అదే అదునుగా తీసుకుని ఆ పిల్ల తల్లిదండ్రులు అన్నిటిలోనూ పిసలాటకం చేసి ఏదో పేరుకి పెట్టాం అనిపించి ఆ పిల్లను పంపించేశారు అన్నారు. ఇక ఆ మాటలకి నా కన్నీళ్లు నా మాట వినలేదు. నన్నంటే నేనెంతైనా కంట్రోల్ చేసుకుని ఉండేదాన్ని, కానీ అమ్మా నాన్నలని అనేసరికి ఆ బాధను తట్టుకోలేకపోయాను. బాధతో కన్నీళ్లు నా చెంప మీదుగా జారుతుంటే క్షణంలో పార్దు నా కన్నీళ్లు తుడిచి నా చేయి పట్టుకుని వాళ్ళ మేనత్త దగ్గరకు తీసుకెళ్లి ఆవిడ ఎదురుగా నిలబెట్టి, ఏమన్నావత్తయ్యా, రాధి నాకు సరిపోదా? సరిపోకపోవడం అంటే ఏంటి అత్తయ్యా అని బేస్ వాయిస్లో సీరియస్గా అడిగేసరికి ఆవిడకే కాదు నాకు కూడా చాలా భయమేసింది. నా భయం చూసి పార్దు కాస్త శాంతించి, అయినా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావత్తయ్యా, తను కూడా మధులా ఒక ఆడపిల్లే కదా, నువ్వన్న మాటలు తన మనసుని గాయపరిస్తాయి అన్న సోయే లేకుండా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? తను నన్ను కొంగుకు కట్టేసుకుందా? ఏ విధంగా నీకు అలా అనిపించింది? అయినా నేను తనని తీసుకెళ్లి నా పక్కన కూర్చోపెట్టుకున్నాను, కానీ తను నన్ను తన వెంట తిప్పుకోవట్లేదు కదా. ఒక మధ్యతరగతి తండ్రి అతను జీవితాంతం పడ్డ కష్టాన్ని మూటగట్టి తన బిడ్డ పెళ్లి చేస్తాడు. అలాంటి పెళ్లిల్లో తిన్న భోజనాన్ని కుదిరితే గౌరవించాలి, లేకపోతే అన్నీ మూసుకొని తినేసి రావాలి. అంతేకాని ఇలా నోటికొచ్చినట్టు మాటలు అంటూ ఇష్టంగా మార్చిన ఒక తండ్రి కష్టానికి పేర్లు పెట్టకూడదత్తయ్యా అన్నాడు. పార్దు మాటలకి నాకస్సలు ఏడుపు ఆగలేదు. ఎందుకంటే నిజంగా పార్దు చెప్పినట్టు నా పెళ్లి నాన్న కల. ఆ కలని ఆవిడ అవమానిస్తుంటే నాకు నాన్నని అవమానించినట్టే అనిపించింది. అందుకే నా కన్నీళ్లను పార్దు చూడడానికి ఎంత ఇబ్బంది పడుతున్నా వాటిని మాత్రం నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఇంతలో అప్పుడే బయట నుండి లోపలికి వచ్చిన మావయ్య పార్దు కోపంగా ఉండడం చూసి, ఏమైందిరా పార్దు, ఎందుకు అలా కోపంగా ఉన్నావు అని అడగగానే పార్దు ఇంకాస్త శాంతించి, మీ చెల్లెలికి కాస్త మతి భ్రమించినట్టుంది నాన్న. పెళ్ళైన నన్ను ఇంకా తన కూతురి పక్కన ఊహించుకుని నేను వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టి నా ఇంటికి తెచ్చుకున్న నా భార్యని అవమానిస్తూ నాకు పిచ్చి లేచేలా చేస్తుంది. నేను ఒక్క నిమిషం ఈవిడ మీ చెల్లెలు అన్న విషయం మర్చిపోతే ఈవిడ మన ఇంటి గడప బయట ఉంటుంది అన్నాడు. ఆ మాటలకి మావయ్యకి కోపం వస్తుందేమో అనుకున్నాను. ఇంతలో జరిగిందంతా పొల్లుపోకుండా అత్తయ్య చెప్పడంతో నేను అనుకున్నట్టుగానే మావయ్యకి కోపం వచ్చింది. కానీ పార్దు మీద కాదు, పార్దు మేనత్త మీద. మావయ్య ఆవిడను కోపంగా చూస్తూ కొట్టడానికి చెయ్యెత్తి మధ్యలోనే ఆపేసి, ఛీ, నీకు ఎప్పటికి బుద్ధి వస్తుంది విశాల, నువ్వు మారవాయిక అని అసహనంగా మొహం పక్కకి తిప్పుకుని, నువ్విలానే ఉంటాను అంటే ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, అలాగే నీకు ఈ రోజుతో ఈ అన్నయ్య కూడా లేడు అనుకో అనేసి మావయ్య బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. మావయ్య అన్న మాటలకి ఆవిడ ఉక్రోషంగా నన్నేదో అనబోతుంటే పార్దు నా ఎదురుగా వచ్చి నిలబడి, అమ్మా రాధిని లోపలికి తీసుకెళ్ళు అన్నాడు. వెంటనే అత్తయ్య నన్ను రూంలోకి తీసుకెళ్లిపోయారు. ఆ వెనకే వచ్చిన పెద్దమ్మతో, అత్తయ్య తప్పుగా అనుకోకండి వదిన, మా ఆడపడుచుకి కాస్త నోటి దురుసు ఎక్కువ, అందులోనూ వాళ్ళ అమ్మాయిని కాదని ఈ బంగారాన్ని నా ఇంటికి తెచ్చుకున్నాం అని అలా ఉడికిపోతుందావిడ అని చెప్పగానే
అయ్యో పర్లేదులే వదినా, పెళ్ళంటే ఇలాంటివన్నీ సహజం అని పెద్దమ్మ అనింది. అలా మధ్యాహ్నం అయ్యే వరకు నేను పెద్దమ్మ అదే రూంలో కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయాం. నా ఆలోచనకి కారణం అత్తయ్య వెళ్ళిపోయాక పెద్దమ్మ అడిగిన ప్రశ్న. అబ్బాయి నిన్ను ఇష్టపడ్డాడని, అన్నయ్య గారు తన సొంత చెల్లెలి బిడ్డని కాదని నీదాకా రావడం ఏంటి అని ఆ ప్రశ్న అప్పటి నుండి నా మెదడుని తొలిచేస్తుంటే దాని గురించే ఆలోచిస్తూ అత్తయ్య మమ్మల్ని భోజనానికి పిలవడానికి వచ్చినా నాకు తెలియలేదు. అత్తయ్య నా భుజం మీద చెయ్యేసి నన్ను కదిపేసరికి నేను తేరుకుని లేచి నిలబడి సారీ అత్తమ్మ అంటుంటే అత్తయ్య నన్ను తిరిగి బెడ్ మీద కూర్చోబెట్టి, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసురా. మీ మావయ్య ఆయన చెల్లని బిడ్డని కాదని నిన్నెలా ఒప్పుకున్నారు అనే కదా అని అడగగానే నేను సంశయంగానే తల ఊపాను. దానికి అత్తయ్య నవ్వుతూ, ఇప్పుడు ఉన్న ఈ ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ పార్దు చదువుకునే టైంలో మీ మావయ్య బిజినెస్లో లాస్ వచ్చి అమ్మేశారు అమ్మా. ఆస్తి ఉండగా నా కూతురే నీ కోడలు అని 10 మంది ముందు గొంతు చించుకుని అరిచి చెప్పిన నా ఆడపడచు మాకు వాళ్ళ అవసరం ఉన్న టైంలో మేము ఎవరో తెలియనట్టు మా నుండి మొహం చాటేసి మమ్మల్ని వెలేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో పాపం పార్తూ వాడు చదివిని ఓ భుజాన, కుప్పకూలిపోతున్న మీ మావయ్య బిజినెస్లను ఓ భుజాన మోసి ఇప్పుడు తిరిగి మమ్మల్ని మళ్ళీ ఈ స్థాయిలో నిలబెట్టాడు. నిజానికి వాడు స్వేచ్ఛగా లైఫ్ని ఎంజాయ్ చేయాల్సిన టైంలోనే బాధ్యతలన్నీ ఒకేసారి వాడి నెత్తిమీద పడ్డాయి. కానీ ఎప్పుడూ వాటిని ఇబ్బందిగా భావించకుండా చాలా ఇష్టంగా మళ్ళీ మా సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాడురా. వాడి ఓర్పు సహనానికి తగ్గట్టే నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని ప్రేమించాను అని మీ మావయ్యకి చెప్పగానే ఆయన ఇంకేం ఆలోచించకుండా నీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పారు. అలా మేము 2 ఏళ్ల క్రితం మీ ఇంటికి వచ్చాం. కానీ అప్పటి పరిస్థితుల వల్ల నువ్వు నాకు అప్పుడే పెళ్లి వద్దు అన్నావు కదా. దాంతో మేము ఇంటికి తిరిగి వచ్చేసరికి మా ఆడపడుచు తాంబూలాలతో మా గుమ్మంలో వెయిట్ చేస్తూ ఉంది. అప్పటికి మళ్ళీ మేము డబ్బున్న వాళ్ళం అయ్యేసరికి తను కూతుర్ని నా కొడుక్కి ఇవ్వాలి అని వచ్చింది. కానీ మీ మావయ్య ఒక్కటే మాట అన్నారమ్మా, నిలకడలేని డబ్బుతో వచ్చే సంబంధాలు, బంధుత్వాలు మాకు వద్దు. నాకు నా కొడుకు జీవితం ముఖ్యం. వాడి మనసులో ఉన్న అమ్మాయి ముఖ్యం. వాడి ఇష్ట ప్రకారం వాడు ప్రేమించిన అమ్మాయితోనే వాడి పెళ్లి జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు అని తేల్చి చెప్పేశారు మీ మావయ్య. దాంతో ఇంకా ఆవిడ చేసేదేం లేక మౌనంగా ఉండిపోయింది. ఉదయం నువ్వు పార్దు అలా అంత అన్యోన్యంగా ఉండడం చూసేసరికి కడుపు మంట తట్టుకోలేక నిన్ను బాధ పెట్టే మాటలు అని పార్దుకే కాదు మాకు కూడా కోపం తెప్పించింది అని జరిగిందంతా చెప్పారు. అదంతా విన్న నాకు చాలా గిల్టీగా అనిపించింది. నన్ను ఇంతగా ప్రేమించే పార్దుని మాత్రమే కాకుండా అత్తయ్య మావయ్యలను కూడా 2 ఏళ్లుగా నా కోసం వెయిట్ చేసేలా చేశానా అనిపించింది. నేను ఇలా నా ఆలోచనల్లో ఉండగానే పార్దు ఫ్రెండ్స్ వచ్చి ఆట పట్టిస్తూ నన్ను తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర నేల మీద పెద్ద అరటాకు వేసి పార్దుకి ఎదురుగా కూర్చోబెట్టి అన్నీ వడ్డించి ఒకరికి ఒకరిని తినిపించుకోమని గొడవ చేశారు. నాకు మనసులో పార్దుకి తినిపించాలి అని ఉన్నా అంతమంది మధ్యలో తినిపించాలి అంటే చాలా సిగ్గుగా అనిపించి తల కూడా ఎత్తలేకపోతుంటే పార్దు చొరవగా నా నోటికి ముద్ద అందించాడు. ఆ క్షణం తన ఫ్రెండ్స్ అల్లరి చూడాలి నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది. అయినా పార్దు కళ్ళతో ఇచ్చే ధైర్యంతో కష్టపడి పార్దు చేతి నుండి ముద్ద అందుకున్నాను. పార్దు వేళ్లు నా పెదాలను తాకగానే ఒక్కసారిగా గుండెల్లో ఏదో తెలియని అలజడి మొదలైంది. వెంటనే సిగ్గుతో తలదించేసుకుని ఆకులో ముగ్గులేస్తుంటే నన్ను పార్దుకి పెట్టమని గొడవ చేశారు. అత్తయ్య మావయ్య కూడా వాళ్ళకి తోడు అవ్వడంతో ఇక తప్పక రెప్పలు సిగ్గుతో వాలిపోతున్నా కష్టంగా ముద్ద పార్దు నోటికి అందించాను. మొత్తానికి పార్దు ఫ్రెండ్స్ అల్లరి మాత్రమే కాదు, వాళ్లతో అత్తయ్య మావయ్యలు కలిసిపోయి చేసిన అల్లరితో సరదాగా నా అత్తారింట్లో నా మొదటి భోజనం నా శ్రీవారితో కలిసి చేశాను. ఇది నా లైఫ్లోనే మోస్ట్ మెమరబుల్ డే. అందరి సరదా అల్లరిల మధ్యన మా భోజనం పూర్తి కాగానే అత్తమ్మ నన్ను రెస్ట్ తీసుకోమని పంపించేశారు. నేను కూడా ఉదయం నుండి ఎక్కువ ఆలోచిస్తూ మైండ్ బాగా పాడు చేసుకోవడం వల్ల కాదనకుండా బెడ్డెక్కేశాను. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి అత్తమ్మ రాధి టీ తాగుదువురా లే అనడంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. నేను నిద్రపోతే అసలు నేను ఎక్కడున్నానో కూడా మర్చిపోతాను. అలాంటి తెలివైన మనిషిని నేను. ఈ ఇంట్లో అడుగుపెట్టి పూర్తిగా 1 రోజు కూడా కాలేదు. కానీ ఇప్పటికే నా వరుస చూసి అత్తమ్మ ఈ పిల్ల మా పార్దుకి అవసరమా అనుకునేలానే ఉంది నా ప్రవర్తన. అలా నేను ఉలిక్కిపడి లేచేసరికి అత్తమ్మ చాలా కంగారు పడిపోయారు.
ఎందుకురా అంత కంగారు? ఇప్పుడేమైందని అంత ఇబ్బంది పడుతున్నావు అంటూ నా వెన్ను నిమిరి నన్ను ఫేస్ వాష్ చేసుకుని బయట లాన్లోకి రమ్మని అత్తమ్మ వెళ్ళిపోయారు. నేను ఫేస్ వాష్ చేసుకుని బయట హాల్లోకి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ కనిపించలేదు. అక్కడి నుండి బయట లాన్లోకి వెళ్ళేసరికి పెద్దమ్మ, అత్తమ్మ, మావయ్య, పార్దు ఇంకా తన ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. బంధువులందరూ వెళ్ళిపోయినట్టున్నారు, పార్దు మేనత్తతో సహా. వాళ్ళు వాళ్ళ మాటల్లో ఉండగా నన్ను చూసిన మావయ్య, రారా తల్లి అక్కడే ఆగిపోయావే అని పిలవడంతో సంశయిస్తూనే వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడ్డాను. మావయ్య నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకుని, నా దగ్గర ఇబ్బంది పడకురా తల్లి, మీ నాన్నతో ఎలా ఫ్రీగా ఉంటావో నాతో కూడా అలానే ఉండు, సరేనా అనేసరికి చిన్న నవ్వుతో సరే అన్నట్టు తలూపగానే మావయ్య నవ్వుతూ నా తల నిమిరి, నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం రా, కానీ మాకు ఆడపిల్లలు లేరు, అందుకే పార్దు భార్యని కోడలిగా కాకుండా కూతురిగానే చూసుకోవాలి అని మీ అత్తయ్య నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాం అని మావయ్య మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి తలెత్తి పార్దుని నేను చూడకపోయినా పార్దు చూపులు నన్ను గుచ్చుతూనే ఉన్నాయి. సిగ్గుతో తలెత్తే ధైర్యం చేయలేక అత్తమ్మ ఇచ్చిన టీ చాలా కష్టంగా పూర్తి చేశాను. ఇంతలో నా చేతిలో ఉన్న మొబైల్ రింగ్ అయింది. కాల్ అమ్మ దగ్గర నుండి. సంశయిస్తూనే అత్తమ్మ మావయ్యలను చూసేసరికి వాళ్ళు నవ్వుతూ వెళ్ళి మాట్లాడుమా అనడంతో సంతోషంగా అక్కడి నుండి కాస్త దూరంగా వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాను. అటువైపున్న అమ్మ ఏం మాట్లాడలేదు, ఏడ్చేసింది. నేను చెన్నై వెళ్ళినప్పుడు కూడా అమ్మ ఇలానే ఏడ్చేది. నేను చదువు కోసం వెళ్ళాను అని తనకి తాను చాలా నచ్చజెప్పుకుని మొండిగా ఉండడానికి ట్రై చేసేది గాని వన్స్ నా గొంతు విన్నాక అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయేది. ఇప్పుడు అమ్మ ఏడుస్తుంటే నాకు పాత రోజులే గుర్తొచ్చాయి. అమ్మ అలా ఏడ్చేసరికి అమ్మ దగ్గర నుండి మొబైల్ నాన్న తీసుకుని, ఎలా ఉన్నావురా రాధీ తల్లి అని అడిగారు. నిజానికి నేను చెన్నై వెళ్ళడం వల్ల వాళ్ళిద్దరూ నేను లేకుండా ఉండడం బానే అలవాటు చేసుకున్నారు. కానీ చదువు కోసం వెళ్ళడం వేరు, ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళడం వేరు కదా. నాన్న అలా అడుగుతున్నప్పుడు ఆయన గొంతులో బాధ నాకు అర్థమైంది. నేను కూడా ట్యాప్ విప్పడానికి రెడీగా ఉన్న టైంలో ఎప్పుడొచ్చాడో తెలీదు కానీ పార్దు నా భుజం చుట్టూ చెయ్యేసి మరో చేత్తో నా చెవి దగ్గరున్న మొబైల్ తన చేతిలోకి తీసుకుని స్పీకర్ ఆన్ చేసి, మావయ్య ఇక్కడ మీ రాధీ తల్లి చాలా హ్యాపీగా ఉంది, కానీ తనతో మీరు ఇక్కడ లేరు అన్న లోటు అలానే ఉంది. మీరు అలా బాధపడుతూ ఉంటే ఇక్కడ తను కూడా బాధపడుతూనే ఉంటుంది మావయ్య. అయినా ఎందుకు మావయ్య బాధపడడం, రేపు ఉదయానికల్లా తను మీ ముందుంటుంది కదా, అందుకే ఇక తన గురించి బెంగ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అని భరోసా ఇవ్వగానే అటువైపు అమ్మా నాన్నల నవ్వులు వినిపించాయి. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ సంతోషంలో నవ్వుతూ కాస్త తలెత్తి పార్దు వైపు చూసేసరికి పార్దు నా కళ్ళల్లోకి చూస్తూ అల్లరిగా కన్ను కొట్టాడు. అంతే, ఒక్కసారిగా గుండాగినంత పనైంది నాకు. సిగ్గుతో కనురెప్పలు భారంగా మారి వాలిపోతే బిడియంగా పార్దు నుండి దూరంగా జరిగాను. నన్ను అలా చూసి పార్దుకి ఏమనిపించిందో కానీ నా మొబైల్ నా చేతికిస్తూ, నువ్వు ఇలా సిగ్గుపడుతూనో లేకపోతే నవ్వుతూనో ఉంటే చాలా బాగుంటావు రాధీ, నాకు నిన్ను అలా చూడడమే ఇష్టంరా, అంతేకాని నువ్వు బాధపడితే నా మనసు అస్సలు తట్టుకోలేదు. ఇంకెప్పుడు దేని గురించి బాధపడకు. నీకు మావయ్య వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది, అది నేను అర్థం చేసుకోగలను. 20 ఏళ్ళు కనీ పెంచిన తల్లిదండ్రుల్ని ఎవరో ముక్కు మొహం తెలియని నా కోసం నీ ప్రపంచాన్నే వదిలిపెట్టి వచ్చిన నిన్ను ఎప్పటికీ బాధ పెట్టను. అలాగే నాన్న మాట విని వీణ్ణి ఎందుకు పెళ్లి చేసుకున్నాన్రా బాబు అని రిగ్రెట్ ఫీల్ అయ్యే పరిస్థితి మన మధ్యన ఎప్పటికీ రానివ్వను అని నమ్మకంగా పాటించాడు పార్దు. పార్దు మాటలు మనసుకి ఊరటను ఇవ్వడంతో హాయిగా నవ్వేశాను. ఇంతలో తన ఫ్రెండ్స్ పిలిస్తే నన్ను చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు పార్దు. నిజంగా పార్దు కళ్ళల్లోనే కాదు, అతని మాటల్లో కూడా ఏదో మాయ ఉంది. ఎంతైనా కన్నయ్య పేరే కదా అని నవ్వుకున్నాను. అలా చీకటి పడే వరకు అందరం సరదాగా అక్కడే గడిపేశాం. చీకటి పడుతుండగా పార్దు ఫ్రెండ్స్ అందరూ భోజనాలు కానిచ్చి ఒక్కొక్కరుగా ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు కూడా పార్దులానే చాలా జోవియల్. చాలా తక్కువ టైంలోనే అక్క అని ఒకరు, వదిన అని ఒకరు, చెల్లెమ్మ అని ఒకరు చాలా బాగా కలిసిపోయారు. అలాగే నన్ను బాగా ఆట పట్టించారు కూడా. వాళ్ళు వెళుతూ వాళ్ళ పెళ్లిళ్ళకి కూడా ఇలా వారం రోజులు ముందే రావాలి అని మరీ చెప్పి వెళ్లారు. పార్దు వాళ్ళలో కొంతమందిని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. అత్తమ్మ బలవంతం చేయడం వల్ల నేను కూడా వాళ్లతో కలిసే భోజనం చేసేశాను. ఇంట్లో బయటవారు ఎవరూ లేరు కాబట్టి అత్తమ్మ తింటుంటే ఆమె దగ్గరే కూర్చుని
అవి ఇవి కబుర్లు చెబుతుంటే మమ్మల్ని చూసి కబుర్లలో ఉన్న మావయ్య పెద్దమ్మ నవ్వుకున్నారు. మధ్యాహ్నం బాగా నిద్రపోవడం వల్ల నిద్ర పట్టక అప్పటి నుండి పార్దు వస్తాడు అని అత్తమ్మతో పాటే మేమందరం కూడా చాలాసేపు వెయిట్ చేస్తూనే ఉన్నాం. కానీ బాగా లేట్ అయిపోవడంతో అత్తమ్మ నన్ను పెద్దమ్మను వెళ్ళి నిద్రపోమని మళ్ళీ రేపు ఉదయాన్నే లేవాలి కదా అనడంతో ఇక కాదనలేక మాకిచ్చిన రూమ్కి వచ్చేశాము. బెడ్ మీద పడుకుని సీలింగ్ని చూస్తూ పార్దు గురించే ఆలోచనల్లో ఉన్న నన్ను పెద్దమ్మ కదిపి, నీ జీవితంలో ఒక చెడు జరిగినా జీవితాంతం సంతోషంగా ఉండే మంచే జరిగిందే రాది. అబ్బాయి మంచోడు అయితే సంతోషంగా ఉంటావు అని ఆనందపడ్డాను. కానీ అబ్బాయి తల్లిదండ్రులు కూడా చాలా మంచివాళ్ళు, ఇక నీకు అన్నీ శుభాలే అనింది సంబరంగా. పెద్దమ్మ మాటలు ముమ్మాటికి నిజం. ఎందుకంటే బావ వల్ల నా జీవితంలో కేవలం బాధ మాత్రమే మిగిలింది. అంతగా ప్రేమించిన నాకు బావ కేవలం గుండెకోతను మాత్రమే మిగిల్చాడు. బావ వల్ల ముక్కలైన మనసు మళ్ళీ పాదు చూపిస్తున్న ప్రేమ వల్లే జీవం పోసుకుంది. ఇక అత్తమ్మ మావయ్యల విషయానికి వస్తే వాళ్ళు నాకు అత్తామామలు కాదు, ఇది నా మెట్టినిల్లు కాదు. పాదు వల్ల దేవుడు నాకు ఇచ్చిన మరో అమ్మా నాన్న అత్తమ్మ మావయ్య అయితే ఇది నాకు మరో పుట్టిల్లు. అలా మొత్తానికి ఒక్క రోజులోనే మారిన నా జీవితాన్ని తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోయాను. కానీ ఉదయమే మెలకువ వచ్చేసింది. అంతే, నా మనసు మెదడు శరీరం అన్నీ అత్తింటికి నెమ్మదిగా అలవాటు పడుతున్నట్టున్నాయి. తొందరగా రెడీ అయి బయటకు వెళ్ళేసరికి అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తే నేను పాదు కోసమే చూస్తూ కష్టంగా తినేసి లేచాను. అత్తమ్మ మా ఇంటికి వెళ్ళాలి కదా, లగేజ్ అవి ఒకసారి చూసుకోండి, బయలుదేరదాం అన్నారు. కాసేపటికి అందరం ఒకే కారులో స్టార్ట్ అయ్యాం. అది 7 సీట్ కావడంతో డ్రైవర్ పక్క సీట్లో మావయ్య సెటిల్ అయితే ఆ వెనక అత్తమ్మ పెద్దమ్మ, వాళ్ళ వెనక నేను పార్దు కూర్చున్నాం. ఉదయం నుండి పార్దు కోసమే వెతికిన నా కళ్ళు పార్దుని చూడగానే చల్లబడ్డాయి. కారులో కూర్చున్నాడు అన్న మాటే గాని పదే పదే పార్దుకి ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉన్నారు. ఎక్కువగా బిజినెస్ కాల్స్ అయితే 2-3 సార్లు మాత్రం మధు అని స్క్రీన్ మీద స్క్రోల్ అవ్వడం చూడగానే ఎందుకో మనసులో చిన్నగా బాధగా అనిపించింది. కానీ లైట్ తీసుకున్నాను. నేను అదంతా గమనించడం పార్దుకి తెలుసు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకో పార్దు నిన్న ఉన్నంత హుషారుగా అయితే లేడు, దేనికో బాధపడుతున్నాడు అని అతని మొహం చూస్తేనే అర్థమైపోతుంది. మా ఇద్దరి మధ్య మాటలు లేవు గాని చూపులు ఉండడంతో పార్దు కళ్ళతోనే నాకు ఏదో తెలియజేస్తున్నాడు. కానీ నా పిచ్చి మనసుకి అది అర్థం కావట్లేదు. ఇంతలో కారాగేసరికి బయటకు చూసిన నాకు మా ఇంటికి చేరుకున్నాం అని అర్థమైంది. పార్దు అలా ఎందుకు ఉన్నాడు, అసలు తన బాధకి కారణం ఏంటి? అలాగే నేను ఊహించిన టైంలో అతను నాకు పరిచయం చేసిన కొత్త ప్రపంచం, వీటన్నిటి గురించి నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. ఈ పార్ట్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.